డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రజలతో మమేకమై డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ వారు ప్రజా అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇక ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు వివిధ రకాల అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ప్రభుత్వాల యొక్క అవినీతిని, అసమర్థతనాన్ని దుమ్మెత్తిపోయడం జరిగింది. అర్హులైన ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రజలు కోరుకోవడం జరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఆబ్వియస్లీ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎలక్షన్ అని కాకుండా ఏది ఉన్నా లేకున్నా జనాల్లో కంపల్సరీ ఉంటారు. ఆల్మోస్ట్ జనాలంతా నవీన్ యాదవ్కే మొగ్గు చూపుతున్నారు. అంటే పార్టీ బేసిక్లో నవీన్ యాదవ్ అంటున్నారా, లేదంటే శ్రీశైలం యాదవ్తోని కొడుకు కాబట్టి అంటున్నారా? నవీన్ యాదవ్కు అంత పేరుందా? నవీన్ యాదవ్కు పేరు ఉంది అంటే శ్రీశైలం యాదవ్ అన్న చేసిన పనులకు, వాళ్ళ వారసత్వంలో నవీన్ అన్న కానీ వీళ్ళు ఎలక్షన్లో ఉన్నా లేకున్నా నిత్యం జనాల్లో ఉంటారు. ఏది ఏమైనా గరీబోళ్ళకి కానీ ఏదున్నా కూడా ముందు అందుబాటులో ఉంటారు. ఇదే ఎలక్షన్ ఇప్పుడు నవీన్ యాదవ్ని ఓడగొట్టాలని మాజీ సీఎంఏ కిందికి వస్తున్నారు అంటే వాళ్ళ పవర్ ఎంత ఉంది, వాళ్ళ ఐక్యత ఎంత ఉంది అనేది గుర్తించారు జనాలు ఎవరన్నా కూడా. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నా లేకున్నా లోకల్లో ఉండేది నవీన్ యాదవ్ ఒకటే లోకల్లో ఉండేది. ఈ ఎలక్షన్ అయిన మరుసటి అర్ధగా 5 నిమిషాల కన్నా కూడా ఏ సీఎంని కానీ ఏ ఎమ్మెల్యేలను కానీ ఉండమని చెప్పండి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా గెలుస్తామా ఓడిపోతామని ఉన్నా ఏమైనా ఇష్యూ అయిందంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి, నవీన్ యాదవ్ అనే వర్గం ఒకటి ఏడేమైనా నిలబడతారు జనాలకు. ఇప్పుడు కేటీఆర్ కానీ ఎవరు వచ్చినా కూడా ఎలక్షన్ అయిపోతే వాళ్ళ పన్న వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు నవీన్ యాదవ్. అంటే మీరు ఏం కోరుకుంటారు? నవీన్ యాదవ్ కావాలని కోరుకుంటారా? పార్టీ పరంగా ఏ పరంగానే కానీ వ్యక్తిత్వం పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ జనాల్లో ఉంటాడు కాబట్టి 3 సార్లు మాగంటి గోపీనాథ్కి ఇచ్చారు. తర్వాత కూడా రేస్లో ఉన్న నవీన్ యాదవ్ కూడా పబ్లిక్లో పనిచేస్తాడు కాబట్టి నవీన్ యాదవ్ అన్నకి ఇస్తే ఒకసారి రాజకీయ అనుభవం కూడా చూస్తారు. జనాలకు కూడా ఒకసారి అర్థమవుతుంది ఇది ఎట్లా. దీనికి 3 సంవత్సరాలే ఉంది టైం, 2.5 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో కూడా జనాలకు ఏం అందుబాటులో వస్తాడు, ఏం చేస్తాడు అనేది జనాలు కూడా చూడాలి. అంటే ఒకసారి నవీన్ అన్న కంపల్సరీ ఛాన్స్ చేయాలి. అదేవిధంగా నేను పక్కా బీజేపీ కార్యకర్తని అయినా కూడా నవీన్ అన్న ఏంటంటే ఎలక్షన్లు ఉన్నా లేకున్నా కూడా పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఈ ఉప ఎన్నికలలో మీరు ఏ అభ్యర్థిని ఎన్నుకుందామనుకుంటారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నవీన్ యాదవ్కి వేద్దాం అనుకుంటున్నాం. నవీన్ యాదవ్కి వేయడానికి గల కారణం ఏంటి? ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు. ప్లస్ యూత్గా సపోర్ట్ బాగుంది నవీన్ యాదవ్కి. ప్లస్ పొలిటికల్గా ఆయన ఫ్యూచర్ ఎన్నో సంవత్సరాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఓకే, గెలవడానికి ట్రై చేస్తున్నాడు. చాలా మంచి పనులు చేస్తారు. ఎవరి ఇంటికి వచ్చినా కాదనకుండా పని చేసి పెడతా ఉంటాడు నవీన్ యాదవ్ అన్న చాలా మంచోడు. ప్లస్ కాంగ్రెస్ తరపు నుంచి జరిగిన చాలా చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు. ప్రజల్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు మంచిగా. ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పని చేస్తుందంటావా? చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్లస్ ఫ్రీ బస్ ఇస్తుంది, సన్న బియ్యం రేషన్ ఇస్తుంది, మంచిగా ఇస్తుంది, అన్ని ఇస్తుంది కాబట్టి మంచిగా చేస్తుంది కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్కి వేద్దాం, కాంగ్రెస్కి గెలిపిద్దాం. ఈ ఉప ఎన్నికలలో 3 అభ్యర్థులు నిలబడ్డారు, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. మీరు ఏ పార్టీకి మీరు సపోర్టు, ఏ వ్యక్తికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? నవీన్ యాదవ్కు. ఎందుకు నవీన్ యాదవ్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మంచి వ్యక్తి ఎర్రగడ్డనే నవీన్ యాదవ్ గెలుస్తా. నవీన్ యాదవ్ గెలుస్తా పక్కా చెప్తాను. పక్కా కన్ఫర్మ్. ఓకే.